నాటో దేశాలలో ఏ దేశంపై అయినా దాడి జరిగితే అది తమ కూటమి మొత్తంపై జరిగిన దాడిగా భావించి నాటో దేశాలు దాని రక్షణకు ముందుకు వస్తాయి. వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం పేరిట అదే తరహా ఒప్పందాన్ని ఇప్పుడు పాకిస్తాన్, సౌదీ అరేబియా కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం ఆ రెండు దేశాలలో ఏ దేశంపై ఇతర దేశాలు దాడికి దిగినా రెండు కలిసి యుద్ధం చేస్తాయి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ రియాద్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. షహబాజ్ షరీఫ్ సౌదీ యువరాజ్ మొహమ్మద్ బిన్ సల్మాన్ దీనిపై సంతకం చేశారు. ఆ సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్, పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ ధార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అక్కడే ఉన్నారు. అనంతరం ఇరు దేశాలు కలిసి దీనిపై ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని విస్తరించడం, తమ రెండు దేశాలలో ఏ దేశంపైన దాడి జరిగినా ఉమ్మడిగా ఎదుర్కోవడమే ఈ ఒప్పందం ఉద్దేశమని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే పాక్ తన కుటిల బుద్ధితో భారత్పై నేరుగా దాడికి పాల్పడకుండా ఉగ్రవాదుల ద్వారా దాడులు చేయిస్తే దానికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ తరహా చర్య చేసినప్పుడు పాక్ మద్దతుగా సౌదీ రంగంలోకి దిగితే తన వద్ద ఉన్న F-15 యుద్ధ విమానాలు, యూరో ఫైటర్ టైఫూన్లను పాకిస్తాన్కు సాయంగా పంపిస్తే ఈ ఒప్పందం వల్ల అలా జరిగే ప్రమాదం ఉంది. అయితే పాక్ దృష్టి భారత్పై ఉండొచ్చు కానీ సౌదీ అసలు లక్ష్యం ఇజ్రాయెల్ అని రక్షణ రంగ విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు.